గోధుమ నూక గురించి తెలుసుకుందాం. గోధుమ నూక కనుక తీసుకున్నట్టయితే దీన్ని హోల్ వీట్ అని అంటారనమాట. హోల్ వీట్ ఉప్మా అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఇది ఉప్మా లాగా చేస్తూ ఉంటాము. కొంతమంది వెజిటబుల్స్ యాడ్ చేసి కిచిడి రూపంలో, దలియా రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఈ ఈ దీంట్లో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి మంచిదే. ఓట్స్ చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. దలియాలో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అండ్ దీని తోడుగా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ హెల్తీగా పెట్టడానికి, షుగర్ లెవెల్స్ మెల్లిగా రిలీజ్ అవ్వడానికి, అండ్ దీంతో పాటు మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనం ఉప్మా రూపంలో కానీ, కిచిడి రూపంలో కానీ ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, చాలామంది షుగర్ పేషెంట్స్ ఇదే తీసుకుంటూ ఉంటారు. అండ్ అదే డయాబెటీస్ తో పాటు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ ఉప్మా కన్నా ఈ గోధుమ రవ్వ ఉప్మానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఆబ్వియస్లీ నార్మల్ ఉప్మా కన్నా గోధుమ రవ్వ ఉప్మా అనేది మంచిదే. మీ డైట్లో డెఫినెట్లీ ఉపయోగించుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఎవరికైతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుందో, అంటే గ్లూటెన్ అనేది పడకుండా ఉంటుందో, అలాంటి వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్ అంటే ఏది మనం గోధుమ నూక అనేది అవాయిడ్ చేస్తేనే మంచిది. లేదు మీకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ అలాంటివి ఏది లేదు అంటే ఇది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కింద ఒక ఎక్సలెంట్ సోర్స్ కింద పనిచేస్తుంది అనమాట. దీంట్లో కూడా గుడ్ వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా ఒక గుడ్ ఆప్షన్ అని చెప్తాం. కానీ ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే, అంటే గోధుమ నూక కంపేర్ చేసుకుంటే, ఓట్స్ రెండు కంపేర్ చేసుకుంటే ఏది మంచిదని చూసుకున్నప్పటికీ ఓట్స్లో మనకి కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. దలియాలో కూడా ప్రోటీన్ వస్తుంది, కానీ కంప్లీట్ ప్రోటీన్ అనేది రాదు. సో, ఈ ఓట్స్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి కాబట్టి వెజిటేరియన్స్కి, వీగన్స్కి బెస్ట్ చాయిస్. అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ కూడా తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దలియా కూడా తీసుకోవచ్చు. రెండు ది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తామన్నమాట. సో, ఈ దలియాలోనే కొంచెం పప్పు యాడ్ చేసి చాలా థిక్గా కిచిడి రూపంలో తీసుకుంటే కూడా మంచిదే. ఒకవేళ మీరు ఎక్కువగా న్యూట్రియంట్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ తోటి చూస్తున్నారు అండ్ మీకు టైం లేదో, చాలామంది ఈ మధ్యకాలంలో ఫుల్ బిజీ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకోవడానికి కూడా టైం లేదు. సో, అలాంటి వాళ్ళు మీరు అయినట్టయితే మీరు ఈ ఓట్స్ని ఏం చేయాలంటే రాత్రే నానబెట్టేసి, ఓవర్ నైట్ ఓట్స్ అంటారు, రాత్రే నానబెట్టేసి పొద్దున్నే లేసి దీన్ని మిక్సీ చేసి దాంట్లోనే కొంచెం వెజిటేబుల్స్, దాంట్లోనే కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసి, డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పెడు యాడ్ చేసేసి మీరు దీన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటారు, అది కూడా మనకి హెల్దీ. దాంట్లో కూడా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్, కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. అది కూడా యాడ్ చేసేసి బ్రేక్ఫాస్ట్లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు.